ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 19వ వచనము. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి పస్కాని ఆచరిస్తున్నారు. పస్కాను భుజించడానికి మరి వారి యొక్క శిష్యుల్ని సిద్ధపరచమని సెలవిచ్చి ఉన్నారు. కావున ఈ పస్కా యొక్క భుజించే కార్యక్రమంలో యేసుక్రీస్తు వారు చాలా విలువైన విషయాలు తెలియచేశారండి. ఏంటంటే ప్రభువారి శరీరము, ప్రభువారి రక్తము. మరి దానిలో పాలు పొందేటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. అలాగే చక్కగా ఎవరిని వాళ్ళు పరిశీలించుకుని వివేచించుకుని, అలాగే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు యేసుక్రీస్తు వారు క్రయధనముగా బలిగా అప్పగించబడ్డాడు. ఇదంతా కూడా మనందరికీ తెలుసు. కానీ జాగ్రత్తగా ఆలకిస్తే ఇక్కడ పస్కా బలిపశువు ఎవరంటే యేసుక్రీస్తు వారేనండి. ఆయన అందరి కొరకు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన అయ్యున్నాడు. కావున ప్రతి ఒక్కరి పాప క్షమాపణ నిమిత్తమే ఆయన రక్తాన్ని చిందించాడండి. కావున ఆ ప్రభురాత్రి భోజనములో ప్రేమైన వల్లరా ఆ శిష్యులకి ఇటువంటి విలువైన విషయాలన్నింటినీ కూడా ఆయన తెలియచేశాడు. నేను వచ్చేంతవరకు కూడా మరి దీనిని మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలని ప్రభువు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే చాలామంది ప్రభురాత్రి భోజనంలో పాలు పొందలేకపోతున్నారు. కారణము సరైన సిద్ధపాటు లేకపోవచ్చు, మారు మనసు లేకపోవచ్చు, బాప్తిస్మం లేకపోవచ్చు, ప్రేమైన వర్లరా సరైన పవిత్రత లేకపోవచ్చు. కానీ ఒక మాట చెప్తాను, ప్రభురాత్రి భోజనంలో ఎవరైతే పాలు పొందలేకపోతున్నారో ప్రభువారి శరీరంలోనూ రక్తంలోనూ మరి వారికి దేవుని రాజ్యంలో ఎలాగా అవకాశం అనేది ఉంటుందండి. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మరి ఆ శిష్యుల్ని పస్కాని సిద్ధపరచమని చెప్పారు. అలాగే పస్కాను భుజించేటప్పుడు కూడా ఒక సిద్ధపాటు కావాలి. పస్కాను భుజిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో ఐక్యమై ఉంటారండి. ఆయన శరీరంలోనూ ఆయన రక్తములోనూ మనము పాలు పొందుతున్నాం. ఆయన మనకు ఒక మాదిరి ఉంచాడు కాబట్టి ఆ మాదిరిని ఫాలో అవ్వాలండి. ఇక్కడ పస్కాని యేసుక్రీస్తు వారు ఆచరించున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా అనుదినము మరి దేవుని సన్నిధిలో పస్కాని ఆచరించేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.